రైట్గా భూముల రీసర్వే ద్వారా 40 సంవత్సరాలు నిరీక్షించిన చెంచల భూములకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయిందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా కొట్టాల చెరువులో చెంచల భూముల రీసర్వే సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కలెక్టర్ రాజకుమారి గనియా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చెంచలను అన్ని రకాలుగా ఆదుకుంటుందని బుడ్డా రాజశేఖర రెడ్డి తెలిపారు. ఇక భూముల సమస్యలపై రీసర్వే జరుగుతోందని దానికి గ్రామస్తులు సహకరించాలని కోరారు కలెక్టర్ గనియా. ఉన్న పొలాల సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి పరిష్కారం చేయాలనే సంకల్పంతోనే అనేక మార్లు అధికారులతో చర్చించి వీళ్ళని ఏ విధంగా పరిష్కారం చేసి మీకు శాశ్వతంగా మళ్ళీ ఆ ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని కలెక్టర్ గారిని కూడా మేడం కూడా నేను రిక్వెస్ట్ చేయడం, అమ్మా మీరు కూడా రావాలి, గతంలో వచ్చారు. ఎందుకంటే అధికారులకు కలెక్టర్ గారికి ఆర్డీఓ, తహసీల్దారు, మిగతా రెవెన్యూ సిబ్బంది వాళ్ళు పూర్తి స్థాయిలో దీని మీద పెట్టి చేస్తే తప్ప ఇవి పరిష్కారం కావు. పేదలందరికీ కూడా ఇల్లు ఉండాలి, వసతి ఉండాలి ఖచ్చితంగా అనే దాంట్లో భాగంగా ఈ రోజే గృహ ప్రవేశాలు కూడా చేయించాం. మన చెంచు కుటుంబాలు కూడా దాదాపు 52 కుటుంబాలు ఈ రోజు నిర్మించుకొని ఈ రోజు గృహ ప్రవేశాలు చేశారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి రాష్ట్రం అంతటా కూడా 3 లక్షల ఇళ్లకి గృహ ప్రవేశ కార్యక్రమం అన్నమయ్య జిల్లా నుంచి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఇప్పటి వరకు కోర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పెచ్చెరు ఒక్క గ్రామమే ఉండిపోయింది. అలా ఉండడానికి అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కూడా చేయడానికి అవకాశం ఉండదు. వైల్డ్ లైఫ్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఇవన్నీ అప్లికబుల్ అవుతాయి కాబట్టి. సరే అని ఎంతమంది ఉన్నారు ఆ గ్రామంలో అని సర్వే చేస్తే పెచ్చెరులో ఇప్పుడు 98 గృహాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ సుమారు 40 సంవత్సరాలు అయింది. భూ సమస్య తీరని సమస్యగా ఉంది. అంటే ఎప్పుడన్నా కూడా మన పేరు మీద ఒక ఇల్లున్నా, 1 సెంటు భూమి ఉన్నా అది హక్కుదారుడు అని మనకి ఏదైనా ఒక పత్రం ఉంటే ఎంతో భరోసా ఉంటుంది.